అసలు ఒక లవ్ ఫెయిల్యూర్ వ్యక్తికి మీరిచ్చే సజెషన్ ఏంటి? లేదా అడ్వైస్ ఎలా ఉంటుంది? అంటే దీంట్లో 2 రకాలుంటాయి మ్యామ్. కొంతమంది ఏం చేస్తారంటే రివెంజ్ తీర్చుకుంటారు. రివెంజ్‌లో కూడా 2 రకాలుంటాయి. హ్మ్. ఒకటి నాకు దక్కకపోయినా పర్లేదు, ఎవరికీ దక్కకూడదు. ఎవరికీ దక్కకూడదు. హ్మ్. ఇంకోటి రివెంజ్ ఏం తీర్చుకుంటాడో తెలుసా? ఇది ఇంకో రివెంజ్. ఇది మళ్ళీ చూసేవాళ్ళు అది పాజిటివ్ అనుకుని, నెగెటివ్ అనుకుని నాకు తెలీదు. నన్ను అమ్మాయి వదిలేసి ఎళ్ళిపోయింది కదా! రేపటి రోజున నేను గొప్పగా సాధించి, ఆ అమ్మాయి రిగ్రెట్ ఫీల్ అయ్యే విధంగా చేస్తాను. ఆ అమ్మాయికి హాని చేయాలనుకోవట్లేదు. కనీసం ఈ రివెంజ్ కొంతవరకైనా బెస్ట్. నన్ను వదిలేసింది కదా! ఈరోజు నేనేంటో ఎదిగి తన జీవితాంతం నన్నెక్కడైనా చూసినా గూడా అనవసరంగా నేను మిస్ అయ్యానురా! అనవసరంగా ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోలేదు. అనవసరంగా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయానని చెప్పి, ఆ అమ్మాయి గిల్ట్ ఫీల్ అయ్యే విధంగా నేను రివెంజ్ తీర్చుకుంటాను. ఇది కనీసం చూసి ఆ లవ్ ఫెయిల్యూర్స్ ఎవరన్నా ఉంటే, మీరు చనిపోవడం, ఆమెని చంపడం కాకుండా వీలైతే గెలవండి. ఎలా అంటే, వాళ్ళు ఏదైతే మిమ్మల్ని వదిలేసి ఎళ్లారో, ఏదైతే మీలో వర్త్ లేదనుకున్నారో, దాన్నేంటో ప్రూవ్ చేసుకొని మీరు రివెంజ్ తీర్చుకోండి. కనీసం ఇది 1% అయినా మీకు హ్యాపీనెస్ ఇస్తుంది. పాజిటివ్ రివెంజ్ అంటే ఇప్పుడు చాలామంది సినిమాల్లో కూడా చూపిస్తారు గదా! సినిమాల్లో రాత్రికి రాత్రి కోటీశ్వరులు ఎలా అవుతారు? వాడి మీద నేను ప్రతీకారం తీర్చుకుంటా అని వాడినేం చంపట్లే అక్కడ. వాడు ఈర్ష్య పడే విధంగా నువ్వు ఎదిగితే అది కూడా రివెంజే. నేను అందుకే చెప్తా వీలైతే రివెంజ్ పాజిటివ్‌లో తీర్చుకోండి. లవ్ ఫెయిల్యూర్ అయిన అబ్బాయిల అందుకే 'సూర్య సన్ ఆఫ్ కృష్ణన్‌లో' నాకిప్పటికి చాలా అద్భుతమైన విషయం. 'సూర్య సన్ ఆఫ్ కృష్ణన్' ఆ సూర్య ఎవరైతే మేఘన అనే క్యారెక్టర్ చనిపోయిన తర్వాత, ఇంక నాకు నా లవర్ చనిపోయింది. ఇక్కడ మనోడు ఇంకేం చేయాలో తెలియక డ్రగ్స్‌కంతా బానిస అయిపోయినప్పుడు అవును. తండ్రొచ్చి చెప్తాడు. అసలు నిజంగా ఆ సినిమా యూత్ అందరికి ఒక ఇన్‌స్పిరేషన్. తండ్రొచ్చి కూర్చొని, "అరేయ్! ఇది ఒక లైఫ్ కాదురా! కండలున్నాయి. లైఫ్‌ని ఎక్స్‌ప్లోర్ చెయ్యి" అని చెప్పి, ఆ తండ్రి ఎంత ధైర్యంగా కొడుకుని బయటికి పంపిస్తారంటే, మనోడెళ్లి ప్రపంచం తిరిగొచ్చి, ఆ రోజు నుంచి ఆర్మీలోకెళ్ళి, ఇది లైఫ్ అని చూపిచ్చాడు. ఫెయిల్ అనేది ఆగిపోలేదు గదా! తను ఆత్మహత్య చేసుకోవచ్చు. తను చాలా సార్లు అనుకున్నాడు. బట్ రియల్ లైఫ్ ఏంటో తెలుసుకున్నాడు. దట్ ఈస్ వాట్ నేనైతే మాత్రం చూసే లవర్స్ అందరికి చెప్తా. ఒకవేళ లవ్ ఫెయిల్యూర్‌లో అమ్మాయి నిన్నొద్దన్నా, లేకుంటే నువ్వు ఒక అబ్బాయి నిన్నొద్దన్నా గూడా, రివెంజ్ తీర్చుకోవాలంటే మాత్రం ఆ ముదన స్టెప్ కత్తులేసుకొని డీమార్ట్‌లో కొనుక్కొని కత్తులతో అటాక్ చేయడం, యాసిడ్‌లతో అటాక్ చేయడం, ఈ దరిద్రాలన్నీ వదిలేసి వీలైతే రివెంజ్ ఎలా తీర్చుకుంటారంటే, ఆ అమ్మాయి ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయానురా! ఆ అబ్బాయి నేనొక మంచి అమ్మాయిని కోల్పోయాను అనే విషయంగా రివెంజ్ తీర్చుకోండి. డెఫినైట్‌లీ ఇంతవరకైనా చేయండి. లేకుంటే ఇంకేమైనా చేస్తానంటే చేయండి. కానీ ఇలాంటి నెగెటివ్‌లు మాత్రం చేయకండి. పాజిటివ్ రివెంజ్ ఇస్ ఫెంటాస్టిక్.